అందరికీ ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయిన కొత్తిమీర రైస్ని ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం ఒక మిక్సీ జార్లో 5 పచ్చిమిరపకాయలు ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర కట్టని, అలాగే కొద్దిగా పుదీనాని, ఒక టమాటాను వేసేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో 2 టేబుల్ స్పూన్ల బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మందపాడే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని ముందుగా బిర్యానీ మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. తర్వాత దీంట్లో 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు వడకట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. తర్వాత సిమ్లో పెట్టేసుకొని చివరగా తింటే బ్రౌన్ ఆనియన్స్ మరియు జీడిపప్పు పులుకుల్ని వేసేసుకొని సిమ్లో పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించేసుకుందాం. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.